అగ్నిలో నుండి బయటపడిన వాడు భాగ్యవంతుడే. కానీ గబగబా వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి అగ్నిని ఆర్పి నలుగురిని రక్షించేవాడు మహా భాగ్యవంతుడు. అగ్నిలో నుండి బయటపడ్డాను, నరకంలో నుండి బయటపడ్డాను, నేను రక్షించబడ్డాను అన్ను చప్పట్లు కొట్టుకుంటున్నావు అంటే నిజమైన భాగ్యవంతుడు కాదు. మరి ఎవరో తెలుసా? నా వలే ఎంతోమంది అగ్నిలో ఉన్నారు, వాళ్ళని ఏదో ఒకటి చేసి వాళ్ళని కూడా రక్షించాలి అని చెప్పి తాపత్రయపడేవాడే అసలైన భాగ్యవంతుడు. నువ్వు రక్షించబడ్డావా? అయితే వినో, అనేక మందికి రక్షకుణ్ణి పరిచయం. ఈ భూమి మీద ఉన్నటువంటి ధనము, వెండి, బంగారము, డైమండ్స్ తీసుకొచ్చి ఒక తక్కెట్లో పెట్టినా సరే ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఈరోజు నేను కన్ను మూస్తే పరలోకానికి వెళ్ళిపోతాను అనే నమ్మకం వీళ్ళు ఎంతమందికి ఉందో చేయి చూపిస్తారా? ధన్యులు, ధన్యులు, బహు గొప్ప ధన్యులు. ఎందుకని? మీరు చెయ్యి ఎత్తినట్టుగా ఈ భూమి మీద 100 కోట్ల మంది చెయ్యి ఎత్తలేరు. ఏమో ఎవరు తెలుసు అనేస్తారు. సంగమా, నువ్వు నిజంగా భాగ్యవంతుడివి. ఎందుకంటే క్రీస్తును నువ్వు రక్షకునిగా అంగీకరించావు కాబట్టి నువ్వు భాగ్యవంతుడివి. యెహోవా దేవుడు కాగలిగిన జనులు ఏమిటట? ధన్యులు అంటే ఎవరో తెలుసా? దీవించబడినవారు. నువ్వు సహాయము చేయకపోతే నీకు సహాయము చేయబడదు. అర్థమవుతుందా? కష్టంలో ఉన్నవాడు నీకు మనవి చేసినప్పుడు నువ్వు పట్టించుకోకపోయినట్లయితే, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ మనవి కూడా పట్టించుకొనబడదు. దీవించబడ్డావా? నీ దీవెనలను పంచిపెట్టు. దేవుడు నిన్ను దీవించిన కారణం తెలుసా? నీవు అనేక మందికి దీవెనకరంగా ఉంటావని, శాపకరంగా ఉంటావని కాదు, నష్టజాతకుడిగా ఉంటావని కాదు.